యెషయా గ్రంథము 9వ అధ్యాయము మనందరికీ అత్యంత సుపరిచితమైన వాక్యము 6వ వచనం అందరం కలిపి చదువుదాం. పేజీ 575 పాత నిబంధనలో తీసుకున్నారు. స్టార్ట్ చేద్దాం చదవటం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం 6 స్టార్ట్ చేస్తున్నాను, నాతో కలిపి చదవండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, నీ మహోన్నతమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ తండ్రి, ఈ 2024 సంవత్సరంలో మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టి దాదాపుగా ఈ ఆఖరి నెలలో తండ్రి చివరి వరకు సురక్షితంగా క్షేమకరంగా కాచి కాపాడిన నీ ప్రేమంతటిని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. తండ్రి, మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి కానీ మా ఆయుష్కాలాన్ని పొడిగించడానికి కానీ తగిన అర్హులము కాదు. ఆ విషయం మేమందరం ఎరుగుదుము. కేవలము నీ ప్రేమను బట్టి నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారు నీ సన్నిధిలో అనునిత్యము చేస్తున్న విజ్ఞాపనను బట్టి, అలాగే నీ పరిశుద్ధాత్మ చేస్తున్నటువంటి సహాయాన్ని బట్టి తప్ప మరి ఏ విధంగానూ మేము సజీవులు ఉండటానికి అర్హులం కాదు. అయినప్పటికీ కూడాను మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మా ఆయుష్కాలం పొడిగించి నీ కుమారుని స్వారూప్యత మాలో ఏర్పడి నిమిత్తము ప్రయాసపడుతున్నా నీ ప్రేమకే మరొకసారి శిరసుంచి నమస్కరిస్తూ మమ్మల్ని అందరినీ మా పాపల నుంచి రక్షించడం కోసం నీ కుమారుని ఈ లోకానికి పంపించారో ఆ కుమారుని గురించిదైనటువంటి ఈ వాక్య భాగాన్ని ఈ దినాన్ని మేమందరం ధ్యానిస్తూ ఉండగా మరొక మారు నీ కుమారుని మిమ్మల్ని హృదయమార స్తుతించడానికి నీ కృపను నీ సన్నిధిని మాతో ఉంచమని వేడుకుంటూ నీకు అప్పగిస్తున్నాను. పరిశుద్ధాత్మ తండ్రి, మా మధ్య మీరు ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నన్ను మరుగు చేసి నీ కుమారుని గురించి మీరే మాట్లాడమని నీ చేతికి అప్పగిస్తూ సమస్తం మీరే నడిపించి మహిమ పొందమని ఈ కొద్ది మనవులు అంగీకరించి సహాయం చేయమని నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సరే, ఈ వాక్య భాగము ఒకసారి మళ్ళీ నేను చదువుతాను. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఈ వాక్య భాగంలో మనం ఈరోజు ధ్యానం చేసేది ఏంటంటే ఆయన గుణ లక్షణాలైన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అన్న విషయాల గురించి. అయితే ఇక్కడ రాయబడిన ఈ 6వ వచనం యొక్క వాక్య భాగం గురించి చెప్పబోయే ముందు అసలు యెషయా గ్రంథం గురించి క్లుప్తంగా కొద్ది మాటలు మనం తెలుసుకుంటే ఎందుకు ఈ వాక్య భాగాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగిందన్నది మనకు చిన్న అవగాహన కలుగుతుంది. ఫస్ట్ ఏంటంటే ప్రవక్త అయిన యెషయా మామూలుగా ఇశ్రాయేలీలందరినీ అలాగే ఇజ్రాయేల్ చుట్టుపక్కల ఉన్న దేశాలన్నింటినీ దేవుడికి వ్యతిరేకంగా నడుస్తున్నటువంటి విధానాన్ని బట్టి దేవుడి తీర్పుని గురించి ప్రకటించడం జరిగింది. ఆ ప్రకటనే ఈ యొక్క యెషయా గ్రంథం అన్నమాట. అయితే దేవుని వదిలి వారందరూ కూడా, అంటే ఇశ్రాయేలీలు అందరూ దేవుని వదిలి వారు చేస్తున్నటువంటి విగ్రహారాధన గురించి, అలాగే దేవుని విధులు ఆజ్ఞలను పట్టించుకోకుండా అవినీతిపరులుగా మారి బేదలను అణిచివేస్తూ హృదయాలు కఠినపరుచుకొని యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో రాస్తారు, తల నుంచి అరికారు వరకు కొంచెమైనా స్వస్థత లేకుండా ఉన్నారు అని. అంటే పూర్తి స్థాయిగా పాపంలో మునిగిపోయి దేవుడికి వ్యతిరేకంగా నడుస్తున్న వారి జీవితాలను బట్టి, అలాగే అంతకంటే ఎక్కువగా దేవుని స్థానంలో విగ్రహాలను పెట్టి ఆ విగ్రహాలను బట్టి దేవుడిని దుఃఖపరుస్తున్న దాన్ని బట్టి వారందరి మీద రాబోయే తీర్పుని గురించి ప్రకటిస్తూ ఇదిగో ఈ యెషయా గ్రంథాన్ని వ్రాయటం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఆయన ఉద్దేశం ఏంటంటే, మీరు కనుక సరి చేసుకోకపోతే ఇదిగో వెనక అష్షూరు రాజుని, ఆ తర్వాత బబులోను రాజుని పంపించి వారి చేతికి మిమ్మల్ని అప్పగించబోతున్నాను. అక్కడ మీరు నేను లేకపోతే మీకుండే సఫరింగ్ ఎలా ఉంటుంది అన్నది మీకు తెలుసుది ఒకటి. అది కూడా లాంగ్ సఫరింగ్కి మిమ్మల్ని అప్పగించబోతున్నాను, దీర్ఘకాలికమైన శ్రమలకు మిమ్మల్ని అప్పగించబోతున్నాను, కాబట్టి సరి చేసుకోమని చెప్తూ హెచ్చరిక చేసింది ఈ వాక్య భాగం అంతాను, ఈ యెషయా గ్రంథం అంతాను. అయితే ఇప్పుడు మనం చదువుకున్న వాక్యం దగ్గర
9వ అధ్యాయంలోనే 1, 2, 3 వచనాలు మనం చూస్తే ఇక్కడ ఏముంది? అయినను పేరు పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరిచెను. అంత్యకాలమున సముద్ర ప్రాంతమును అనగా యొర్దాను అద్దరికి అన్యజనుల గల్లీ ప్రదేశము మహిమ గలదానిగా చేయుచున్నాడు. అలాగే వీరి గురించి చెప్తూ చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు. మరణఛాయ గల దేశం మీద వెలుగు ప్రకాశించునని. ఎందుకని ఈ మాటలు స్టార్ట్ చేసి రాశాడంటే, ఆల్రెడీ అష్షూరు రాజు ఈ ఇజ్రాయెల్ దేశం యొక్క ఉత్తర భాగాన్ని మీరు పాత నిబంధన మ్యాప్ చూసుకోండి ఒకసారి. చూస్తే ఉత్తర భాగాన ఉన్నటువంటి జబూలూను నఫ్తాలి ప్రాంతాలు, ఆ జబూలూను 4వ నెంబర్లో ఉంటుంది, నఫ్తాలి 9వ నెంబర్లో ఉంటుంది. మ్యాప్ చూసుకోండి, వెనకాల మీకు అర్థం అవుతుంది తర్వాత. కానీ 2 పై ప్రాంతంలోనే ఉంటాయి. అంటే యోర్దాను నదికి లెఫ్ట్ సైడ్ నుండి ఎంతను సముద్రం వైపు భాగానికి, రైట్ సైడ్ ఏమో మనకి దమస్కు అన్న ప్రాంతం ఉంటుంది. సో ఈ ప్రాంతం అంతా ఆల్రెడీ పైనుంచి ఆక్రమించుకుంటూ వస్తున్నాడు కిందకి. ఆల్రెడీ కొంతవరకు ఆక్రమించేశాడు. సో అక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ చెరలోకి వెళ్ళిపోయారు. చెరలోకి వెళ్ళిపోయిన వారిని ఉద్దేశించే ఇక్కడ చెప్తున్నాడు. ఏమన్నాడంటే చీకట్లో నడుచుకున్న వారికి, మరణఛాయల్లో ఉన్నవారికి అని. ఆల్మోస్ట్ ఆల్ అంటే బానిసత్వము, ఇంకొకరి కింద బ్రతకటం అంటే మరణంతో సమానము అన్న ఉద్దేశంతో చెప్పటమును, అలాగే సేమ్ అదే వాక్యం ద్వారా కిందకు వచ్చేసి ఇక్కడ ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త అని ఒక కుమారుడు మీకు అనుగ్రహించబడబోతున్నాడు, ఆయన ద్వారా మీకు శిశువుని దేవుడు ఇస్తున్నాడు, ఆయన ద్వారా మీకు కలగబోయే రక్షణ ఎలా ఉంటుందని చెప్పిన మాటలు కింద భాగమేమో పై భాగమేమో ముందుగా పై భాగము ఆక్రమించబడిన భాగంలో ఉన్నటువంటి వారి యొక్క దుస్థితి ఎంత భయంకరంగా ఉందని చెప్పటము, అలాగే పాపంలో ఉన్న మానవుల యొక్క దుస్థితి నుంచి రక్షించడానికి కూడా ఆయన కుమారుడు లోకానికి రాబోతున్నాడు అనే విషయం చెప్తూ హెచ్చరించి చెప్పబడినటువంటి ఈ మాట 6వ వచనం అన్నమాట. అయితే ఇది దేనికి నెరవేర్పు అంటే ఆదికాండము 12వ అధ్యాయం 3వ వచనంలో ఒకసారి చూడండి. ఆదికాండము 12వ అధ్యాయము 3వ వచనం దగ్గరికి. నేను చదువుతాను, వినండి. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించే వారిని క్షపించేదను అని చెప్తూ ఇక్కడ మాట చెప్తున్నాడు. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. ఈ వాగ్దానం ఎవరి గురించి అంటే ఆయన పంపబోయేటువంటి తన కుమారుడైన యేసుక్రీస్తు వారి గురించి. ఆ వాగ్దానానికి నెరవేర్పుగా ఇప్పుడు వీళ్ళున్నటువంటి శ్రమలోంచి విడుదల తర్వాత కలగజేస్తాను, కానీ శ్రమలోకి మీరు వెళ్ళాల్సిందే, నా మాట వినకపోతే అని చెప్పడం ఒకటి. రెండవది ఏంటంటే రాబోయే కాలంలో పాపం నుంచి కూడా విమోచింపబడటానికి తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపుతున్నాను అని చెప్పడం దగ్గర ఆయన యొక్క ఉద్దేశము ఈ యొక్క ఆదికాండంలో 12వ అధ్యాయం 3వ వచనం నుంచి ఆ వాగ్దానం అనమాట. ఆ వాగ్దానాన్ని బట్టి ఆయన కుమారుని పంపిస్తున్నానని చెప్పటము ఇక్కడ జరిగింది. సో అందులో ఫస్ట్ ఏముంది ఇక్కడ మనకి, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహించబడెను అంటూ ఆయన భుజం మీద రాజ్యభారం ఉండేను. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఆయన పుట్టడానికి కడు పేదవాడుగా పుట్టి ఎవరు లేని, అంటే సరిగా ఏమీ లేని స్థితిలో పెరిగినప్పుడు కూడాను ఆయన సామాన్యుడు కాదు. ఆయన సర్వప్రపంచాన్ని రేపొద్దున ఏలబోయేటువంటి మహారాజుగా ఉన్నాడు. అది ఇక్కడే కాదు, ఇక్కడ యుగాలు కూడా రేపొద్దున ఏలబోయే మహారాజు. అందుకని ఏమన్నాడంటే ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండేను అన్నాడు. సో ఆ రాజ్యభారం భరించడం కోసము, దాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం, మీకోసం మిమ్మల్ని అందరిని రక్షించి తన రాజ్యం ఉంచుకోవడం కోసం ఆయన రాబోతున్నాడు అని చెప్పాడు. ఇది ఇంతకు మొదలు ఎప్పుడు చెప్పబడిందంటే యేసుక్రీస్తు వారి కంటే 725 సంవత్సరాల ముందు ఈ యొక్క విషయాన్ని చెప్పడం అనేది జరిగింది. అయితే రాబోయే విమోచకుడు ఎవరైతే ఉన్నారో ఆయన గురించి అప్పట్లో చెప్పబడినటువంటి ప్రవచన వాక్యం అన్నమాట ఇది. సో ఆ ప్రవచనం నెరవేర్పు యేసుక్రీస్తు వారిలో జరిగింది. అయితే ఆ ప్రవచనం నెరవేర్పు దగ్గర ఆయనకి కొన్ని టైటిల్స్ ఇచ్చారు. ఆ టైటిల్స్ ఏంటంటే ఫస్ట్ ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఒక 5 పేర్లు పెట్టడం జరిగింది. ఇంగ్లీష్ బైబిల్లో అయితే 4 ఉన్నాయి టైటిల్స్. ఇక్కడ ఏముందంటే ఫస్ట్ వండర్ఫుల్ కౌన్సిలర్ అని 2 కలిపి ఒక మాట చెప్పేశాడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అనమాట. బట్ యాక్చువల్గా దాని గురించి జస్ట్ స్టడీ చేయడం కోసం హిబ్రూ బైబిల్ది మేము కొంచెం చూస్తే అందులో
ఉన్న అక్కడ మాట ఏంటంటే ఆశ్చర్యకరుడు అని మన తెలుగులో చేసిన ట్రాన్స్లేషన్ కరెక్ట్. ఇంగ్లీష్లో ఏముందంటే వండర్ఫుల్ కౌన్సిలర్ అని ఒక మాట పెట్టి 4 క్యారెక్టర్స్ చెప్పారు ఆయన గురించి. బట్ తెలుగులో ఆశ్చర్యకరుడు సపరేట్ చేసిన మాట కరెక్టే అది. ఎందుకంటే అక్కడ రాయబడిన పదం ఏంటంటే పెలేగ్ అన్న పదం వాడాడు. పెలేగ్ అన్న పదం ప్రత్యేక అర్థం ఏంటంటే ఆశ్చర్య కార్యములు చేసేవాడు, ఆశ్చర్యకరుడు అని చెప్పి. సో వండర్ఫుల్ అని అన్నప్పుడు అది సపరేట్ మాటే. అదే మాట తెలుగులో మనకు ట్రాన్స్లేషన్లో ఆశ్చర్యకరుడు అని చెప్పాడు. అతనైతే ఏం చెప్పాడంటే చెప్పడంలో హిబ్రూ భాష చెప్పిన ఆయన అసలు మనం కామ పెట్టుకోవచ్చు అని అన్నాడు. బట్ కామ పెట్టలేదు ఇక్కడ. పెట్టబోయినా ఆశ్చర్యకరుడు ఆయన ఫస్ట్ ఆయన గురించి చెప్పిన క్వాలిటీ. ఆశ్చర్యకరుడు ఈ చెప్పబడిన ఈ క్వాలిటీస్ అన్నీ దేని గురించి చెప్పారు అన్నది మెయిన్ కావాల్సింది. పాత నిబంధనలో మనం చూస్తే పేర్లన్నీ కూడాను దేవుని యొక్క గుణలక్షణాల గురించి కానీ రాబోయే విషయాలు జరగబోయే విషయాల గురించి కానీ చెప్పడం జరిగింది. ఇప్పుడు యెషయా అంటే యెహోవాయే రక్షణ అని ఈ మామూలు ఈ గ్రంథం రాసిన ప్రవక్త పేరు. అలాగే ఇక్కడ చెప్పబడిన ఈ టైటిల్స్ అన్నీ ఎవరైతే పుట్టబోతున్నాడో ఆ పుట్టబోయే బిడ్డ యొక్క క్యారెక్టర్, ఆయన ఎసెన్స్ ఆఫ్ లైఫ్ అంటే జీవితం యొక్క చివరి అంటే ఆయన జీవితం యొక్క ఎసెన్స్ ఎలా ఉంటుంది అన్నది. నెక్స్ట్ ఇంకో మాట చెప్తే ఆయన చేయబోయే కార్యాలు ఎలా ఉంటాయి, సో రాబోయే కాలంలో ఆయన ఎలాంటి వాడు అన్న ఆయన లక్షణాల గురించి చెప్పడానికి మాత్రం ఈ టైటిల్స్ ఇక్కడ ఇవ్వటం అనేది జరిగింది. సరే, ఫస్ట్ మాట ఏంటనంటే ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకరుడు అని అన్నప్పుడు ఏ విధంగా ఆశ్చర్యకరుడు ఈయన అన్న మాట దగ్గర తీసుకుంటే మనకి ఒకసారి యోబు గ్రంథంలో 9వ అధ్యాయం 10వ వచనం దగ్గరికి వెళ్దాం. చూడండి, ఏ విషయంలో ఆయన ఆశ్చర్యకరుడు అని ఆయన గురించి చెప్పిన మాటలో మన గురించి కూడా ఆయన చేసిన కార్యాల గురించి కొన్ని మాటలు చూద్దాము. అయితే ముందుగా ఆయన క్యారెక్టర్ ఎలాంటిది అన్నది చెప్పడం దగ్గర యోబు గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం దగ్గర ఒక మాట ఉంటుంది. నేను చదువుతాను, వినండి. ఎవడునూ తెలుసుకొనలేని మహత్తైన కార్యములను లెక్కలేనని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. సో ఆయన ఆశ్చర్యకరుడు. ఎలాగంటే ఆయన పవర్ ఎలాంటిది అని చెప్తున్నాడంటే ఎవడునూ తెలుసుకొనలేని మహత్తమైన కార్యములు లెక్కలేని అద్భుత క్రియలు ఆయన చేయుచున్నాడు. అసలు అద్భుతాలు చేయటం అంటే సామాన్యుడికి సాధ్యం కాదు, కానీ లెక్కలేని అద్భుతాలు చేయగలిగిన వాడు ఎవరంటే ఆయన ఆశ్చర్యకరుడు. అందుకని ఆయన చేయటానికి సమర్థుడు అని చెప్తూ ఆయన క్వాలిటీ గురించి ఒకటి చెప్పడం జరిగింది. అలాగే మరొక మాట కీర్తనలు న్యాయాధిపతులు 13:18 దగ్గరికి రండి. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 18వ వచనం దగ్గరికి. ఆ 13:18 దగ్గర ఒక మాట ఉంది. యెహోవా దూత, నీవేళ నా పేరు అడుగుచున్నావు, అది చెప్పశక్యము కానిదనెను. చెప్పశక్యము కానిదనెను అంటే అక్కడ ఇంగ్లీష్లో చేసిన ట్రాన్స్లేషన్ ఏంటంటే బియాండ్ ద అండర్స్టాండింగ్ అని అన్నాడు. అంటే అసలు నేను చెప్తే కూడా నా పేరు చెప్పినా కూడా నా క్యారెక్టర్ ఏంటో నీకు అర్థం కాదు అని. బియాండ్ ద అండర్స్టాండింగ్ అంటే దానికి అవతల, ఇక నువ్వు ఆలోచన చేసి నీ ఆలోచనకు అవతలేని ఉన్నవాడిని కానీ యువతలోని కాదని, అంటే నేను నీకు అర్థం కానంత ఉన్నతమైన స్థాయిలో ఉన్నాను అని. మరొకసారి ఇంకోసారి కీర్తన 78:12 కూడా ఒకసారి చూడండి. కీర్తన 78:12 కూడా ఎందుకు ఆశ్చర్యకరుడు అని రాసుకున్నప్పుడు ఇజ్రాయేల్ వారి జీవితాల్లో ఆయన చేసిన కార్యాల గురించి ఇక్కడ రాయబడింది. కీర్తన 78:12 నుంచి నేను చదువుతాను. ఐగుప్తు దేశంలోని సోయను క్షేత్రం ముందు వారి పితరులను చూస్తుండగా ఆయన ఆశ్చర్యకార్యములు చేశాను. ఇవి ఆయన చేసిన ఆశ్చర్యకార్యాల్లో మహాద్భుతమైన ఆశ్చర్యకార్యం గురించి ఒకటి చెప్తున్నాడు. ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించాను. ఇది గొప్ప ఆశ్చర్యకార్యము. సముద్రం చీలిపోయి ఆరిన నేల నడవటం ఏంటి, దానికి ఆ వైపు ఈ వైపు నీళ్లు ఏకరాశిగా నిలిచిపోవటం ఏంటి, దాని మధ్యన జనం నడుచుకుంటూ వెళ్ళటం ఏంటి. అసలు ఎవరైనా కనీసం ఊహించగలరు, కనీసం ఇదే అంటే ఊహించను కూడా ఊహించలేరు. సో ఇంత ఆశ్చర్యకార్యం చేయగలిగిన దేవుడు ఎవరంటే ఆయనే, కాబట్టి ఆయన ఆశ్చర్యకరుడు. అలాగే ఆయన నీటిని ఏకరాశిగా నిలిపాను. పగటి వేళ మేఘంలో నుండి రాత్రి అంతయు అగ్ని ప్రకాశంలో నుండి ఆయన వారికి త్రోవ చూపాను అని ఇలా ఆయన క్యారెక్టర్ గురించి చెప్పుకుంటాడు. వీటన్నిటిని బట్టి మామూలుగా ఆశ్చర్యకరుడు అని పాత నిబంధనలు ఆయన గురించి చెప్పబడింది.
బట్ ఇప్పుడు ఆశ్చర్యకరుడు మనకు యేసుక్రీస్తు వారుగా ఆయన ఎలా ఉన్నాడు అన్నది మనం చూస్తే, ఎందుకంటే అక్కడున్నా ఇక్కడున్నా ఒకే దేవుడు కాబట్టి ఇప్పుడు ఆశ్చర్యకరుడు ఎలా ఉన్నాడు మనకని జాగ్రత్త చూస్తే కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, అసలు ఆయన ఫస్ట్ ఎక్కడ ఆశ్చర్యకరుడు అంటే ఆయన జననం దగ్గర ఆశ్చర్యము, తర్వాత ఆయన కార్యాల దగ్గర ఆశ్చర్యము, ఆయన మరణం దగ్గర ఆశ్చర్యము, అంతేకాదు ఆయన ఇచ్చిన రక్షణ దగ్గర కూడా ఆశ్చర్యమే. వీటన్నిటికీ ఆశ్చర్యమైన విషయాలే ఇవన్నీ. సో అందుకని ఆశ్చర్యకరుడు అని అన్నారు. ఎలా వచ్చింది అని అనేది మనం కొద్దిగా ఇక్కడ ధ్యానం చేద్దాం, కొద్ది మాటలు. ఫస్ట్గా ఆయన జననం చూస్తే మీకు అందరికీ తెలుసు, యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఫస్ట్ స్టార్టింగ్లో ఉంటుందంటే ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను, సమస్తము ఆయన మూలంగా కలిగాను, కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. మాటను గురించి వివరిస్తూ ఇంకొంచెం ఎక్స్పాండ్ చేస్తూ కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 14 నుంచి ఉన్న వచనాలు ఒకసారి నేను చదువుతాను, వినండి. ఆయన ఎవరు అని అంటే యేసుక్రీస్తు వారు పుట్టినటువంటి కుమారుడు ఎవరు అన్నది చెప్తూ హెబ్రీయులు రాసిన పత్రికలు కూడా 1వ అధ్యాయంలో ఒక మాట రాసి ఉంటుంది. ఏంటంటే అది నేను చదువుతాను, 4వ వచనం వినండి చాలు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుతున్నాడు అన్నాడు. ఇది ఆయన దేవుడిగా ఆయనకున్న క్యారెక్టర్. ఆయన ఎంత గొప్పవాడో, ఎంత ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడో, ఆయన మాటకి ఎంత శక్తి ఉంది, ఆయనకి ఎంత శక్తి ఉంది, ఆయన ప్రభావం ఎంత అన్న విషయాలు చర్చిస్తూ ఈ మాటలు రాయబడి. అయితే ఇప్పుడు ఆయన జననం దగ్గర ఎందుకు ఆశ్చర్యము అని అంటే, అంత ప్రభావం కలిగినటువంటి ఆ దేవుడు ఒక మానవుడిగా ఈ లోకానికి ఎలా రాగలిగాడు, ఎలా వచ్చాడు, ఇది మనకి మానవుడిగా ఆయన పుట్టినప్పుడు ఆయన గురించి ఒక మాట రాయబడింది. ఏంటంటే ఒకసారి మీ అందరూ చెప్తాను చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనం దగ్గర, లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనం దగ్గర, ఏమని రాయబడిందంటే, మరియ దగ్గర జరిగినటువంటి ఈ సంఘటన గురించి 34 నుంచి స్టార్ట్ చేస్తున్నాను. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దాననే ఇదేలాగు జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఇదిగో కుమారుడు పుట్టబోతున్నాడు, కానీ ఎలా పుట్టబోతున్నాడు అని ఆయనంటే పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకుంటుంది కాబట్టి అన్నాడు. ఎందుకు రాయబడింది ఆ మాట? ఎందుకనంటే మనం అర్థం చేసుకుందాం. ఈ లోకంలో ఎవరన్నా పిల్లలు పుట్టాలి అని అంటే తప్పనిసరిగా తల్లి తండ్రి ఇద్దరు కావాలి, అవునా కదండి? తండ్రి లేకుండా పిల్లలు పుట్టడం అనేది జరగదు, అది అసంభవం. అలాగే తల్లి లేకుండా కూడా పిల్లలు పుట్టక కుదరదు. ఎందుకనంటే రాటకు ఒక మార్గం ఉండాలి కాబట్టి పుట్టడానికి తల్లి, పుట్టడానికి మూల కారణము తండ్రి. ఈ ఇద్దరు ఉండాలి, ఇద్దరు ఉంటేనే పిల్లలు పుడతారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు పుట్టబోతున్నారు, పుట్టబోయేటప్పుడు తండ్రి లేడు, మరి ఎలా పుడతాడు అని అన్నప్పుడు అక్కడ ఒక మాట, ఎందుకు పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకొనును అన్న మీనింగ్ ఏంటనంటే మీకు అర్థం ఒకటి చెప్తాను. పుట్టబోయేవాడు కుమారుడిగా వస్తున్నాడు, కానీ ఎవరు వచ్చేది? దేవుడు మానవుడిగా వస్తున్నాడు. సో ఇక్కడ దేవుడు మానవుడికి వచ్చే చోట ఒకే మానవులో 2 లక్షణాలు వస్తున్నాయి. ఒకటి దేవుడికి లక్షణాలు ఉంటున్నాయి, 100% దేవుడు, 100% ఆయన మానవుడు. ఈ అద్భుతమైన సృష్టి చేయాలంటే మరి ఎవరో చేయలేరు. అందుకని పరిశుద్ధాత్మ శక్తితోనే ఈ కార్యం జరుగుతుంది. పరిశుద్ధాత్మ శక్తితోనే ఈ కార్యం జరుగుతుంది కాబట్టి పుట్టబోయేవాడు నీకు కుమారుడు పుడుతున్నాడు, అతను దేవుని కుమారుడు అనబడతాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఆయన జననం మనం చూసినట్టయితే ఎంత ఆశ్చర్యం అంటే ఒకేసారి మానవుడు, ఒకే టైంలో ఆయన దేవుడు. 2 అద్భుతమైన లక్షణాలు కలిగినటువంటి వ్యక్తిత్వం ఆయనలో ఉంది. కాబట్టి ఆయన జననం అనేది ఒక ఆశ్చర్యం, మిస్టరీ అనమాట. ఈరోజు కూడా కొట్టుకుని చచ్చిపోతున్నారు బయట అందరూ, ఒకరు కాదని ఒకరు అట్టని ఇటని. కానీ ఆయన 100% నమ్మదగిన దేవుడు, 100% మామూలుగా మానవుడికి పుట్టిన వ్యక్తి. మన మధ్యనే అలా అంటే మనకంటే ముందు తరాలు ఆయన సంచరించినటువంటి ఒక వ్యక్తి. సో జననం దగ్గర ఆయన ఆశ్చర్యకరమైన జననం అయింది. ఎందుకంటే పరిశుద్ధాత్మ శక్తితో పుట్టిన వ్యక్తి. రెండోది ఏంటంటే 100% దైవ లక్షణాలు చూపించగలిగాడు, 100% మానవ లక్షణాలు కూడా ఆయనలో కలిగి ఉన్నాయి. సో ఈ ఆశ్చర్యకార్యం జరిగింది దేవుడి ద్వారా కాబట్టి పుట్టినోడు ఆశ్చర్యకరుడు జనం దగ్గర కూడా అని చెప్తున్నారు. రెండోది ఏంటంటే ఆయన కార్యాల దగ్గర చూస్తే పుట్టాడు, పెరిగాడు, చక్కగా 30 years అయిన తర్వాత బాప్తీసం తీసుకున్నారు, దేవుని సేవ ప్రారంభించాడు. ప్రారంభించిన తర్వాత ఆయన కార్యాలు ఎట్లా ఉన్నాయి?
షాక్ అనమాట. అందరికీ షాకే. ఎక్కడుంది ఆ మాట అంటే ఒకసారి మీరు చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయం 36, 37 వచనాల దగ్గర. మార్కు సువార్త 7వ అధ్యాయము 36, 37 చదువుతాను నేను, చూడండి. ఆ పేజీ 38 కొత్త నిబంధనలో. ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. జాగ్రత్త చూడండి, అప్పటికి ఆశ్చర్యకార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. చెవిటివారు వినున్నట్లుగాను మోగవారు మాట్లాడినట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడిరి. ఆయన పుట్టడం దగ్గర ఆశ్చర్యం అయితే, ఆయన చేసిన కార్యాల దగ్గర కూడా ఏమైపోయారంట, అందరూ ఆశ్చర్యపడిపోయారంట. ఏంటి అసలు ఎట్లా, ఎవరికి సాధ్యం కాదు మనిషిగా పుట్టినాడు కానీ అలాంటి ఆశ్చర్యకార్యాలు ఆయన చేశాడు. వీటన్నిటికంటే గొప్ప ఆశ్చర్యకార్యం ఇంకోటి ఉంది, మీకు అందరూ తెలుసు కదా, యోహాను సువార్తలో ఉంటుంది. మీ చెప్పండి ఎవరో, యోహాను సువార్త 11వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది. లాజర్ను బయటికి తీసుకురావడం. ఆయన అంతకుముందే మరణం నుంచి చాలా లేపాడు, కొంతమందిని లేపాడు. కానీ ఇక్కడ జరిగిన సంఘటన అంటే మహాశ్చర్యకరం. ఎందుకంటే ఇది 4 దినములు ఇప్పటికే సమాధిలో ఉన్నాడని చెప్పింది వాళ్ళ సిస్టర్. వెళ్దాం పదా అంటే 4 దినములు సమాధిలో ఉన్నాడంటే, ఒకళ్ళు చనిపోయిన రోజుని తీసేస్తే 4 రోజులు, ఒకళ్ళు చనిపోయిన రోజున ఉంచి తర్వాత రోజున తీసుంటే 5 రోజులు. బాడీ ఏమైపోద్ది, అసలు డీకంపోజ్ అయిపోద్ది, పాడైపోద్ది కంప్లీట్గా. అలాంటి స్థితిలో మరణంలోకి వెళ్ళిపోయిన వాడిని కూడా ఆయన బయటికి తీసుకొచ్చాడు. అప్పుడు ఏమైపోయి ఉంటారు చూసిన వాళ్ళందరూ? ఆశ్చర్యానికి గురైపోయి ఉంటారు. కాబట్టి ఆయన క్రియల దగ్గర కూడా ఆశ్చర్యకరుడే. ఆయన కార్యాలు ఎంత గొప్ప అంటే ఎక్కడికో వెళ్ళొద్దు, మన జీవితాల్లో చూసుకోండి. ఎవరివైనా మనం దేవుడి దగ్గర రాటకు అర్హులమా? ఎవరికైనా మనకు అర్హత ఉందా? ఒక్కసారి నా బ్రతుకుని కంప్లీట్గా మీ ముందు విప్పి చెప్తే నా మొఖాన్ని ఊసి పెడతారు మీరు అందరూ. అట్లా మీ బ్రతుకుల్ని మా అందరి ముందు చెప్పినా అందరం ఊసి పెడతాం. అట్లాగే అది మన బ్రతుకుల స్థాయి. కానీ ఇలా ఉన్న మనల్ని కూడా ఆయన ప్రేమించాడు. ఇలా ఉన్న మనల్ని కూడా ప్రేమించి మనల్ని కూడా ఆశ్చర్యకరమైనటువంటి రక్షణ అనుగ్రహించి తన దగ్గరికి మనల్ని అందరినీ నడిపించాడు. ఆ మాట గురించి ఏముందో ఒకసారి మీకు నేను చూపిస్తాను. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం దగ్గర. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం దగ్గర. మొదటి పత్రిక నేను చదువుతాను. ఏమని రాసిందంటే ఇక్కడ 2వ అధ్యాయం 9వ వచనం దగ్గర, అయితే మీరు చీకటిలో నుండి ఎక్కడున్నాం మనం? చీకటిలో. అదే పాపానికి సింబల్ చీకటిగాను మరణం అన్న విషయాలు చెప్పడం జరిగింది కదా. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన అని అన్నాడు. అంటే మనం పిలిచింది కూడా ఎక్కడికంట? ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడంట. ఇదే కదా మనం రక్షణ అని చెప్పుకుంటున్నాము, చీకటి నుంచి మనల్ని వెలుగులోనికి నడిపించాడని. నిజంగా మన బ్రతుకులు ఇట్లా ఉంటే ఏమైపోయేవాళ్ళం? కానీ వాళ్ళందరూ ఎంతో ఆనందిస్తున్నాం ప్రభువుని బట్టి. అంతేకాదు, మనందరికీ ఒక ధైర్యం ఉంది, చచ్చిపోతే నేను దేవుడు రాజ్యంలో ఉంటాను. ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఆ ధైర్యం? ఆయన అనుగ్రహించినటువంటి గొప్ప రక్షణ బట్టి. అది కూడా ఎలాగంట? ఆశ్చర్యకరంగా తన వెలుగులోకి మిమ్మల్ని అందరినీ నడిపించాడు అన్నాడు. అంటే మనకిచ్చిన రక్షణ కూడా ఒక ఆశ్చర్యకరమైందే అని ఆయన చెప్పడం జరిగింది. సో ఇలా చూస్తే ప్రతి బిట్టు దగ్గర ఆయన మరణం దగ్గర కూడా ఆశ్చర్యమే. ఒక్క మొక్క అది కూడా మీకు చూపించేసి నేను వెళ్తాను. చూడండి ఒకసారి మరణం దగ్గర కూడాను. మార్కు సువార్త 15వ అధ్యాయము 45వ వచనం దగ్గర. తీసుకున్నారా? పిలాతు ఆయన ఇంటిలోనే చనిపోయానా? ఒక్క నిమిషం. పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయానా అని ఆశ్చర్యపడి ఒక శతాధిపతి తన వద్దకు పిలిపించి ఆయన ఇంతలోనే చనిపోయానని అతన్ని అడిగాను. అంటే ఆశ్చర్యపోయాడు. ఏంటి సిలువ వేస్తే చనిపోయాడా అని వెంటనే చనిపోయాడా అన్న మాటను తీసుకొచ్చి అక్కడ అడగడం జరిగింది. ఎందుకంటే ఆయనకు ఆశ్చర్యం కలిగింది, ఇంత ఇదిగా త్వరగా చనిపోవటం ఏంటని. ఇంత త్వరగా అంటే పక్కన ఉన్న వాళ్ళకి ఏం చేశారంటే కాళ్ళు విరగొట్టేసి చేతులు విరగొట్టేసి మామూలుగా వాళ్ళని చంపేశారు. కానీ యేసుక్రీస్తు వారిని మాత్రం సిలువలోని ఆయన
చనిపోయాడు. అక్కడ ఆశ్చర్యపోయాడు. ఇంకో మాట కూడా అంటాడు ఏంటంటే, దానికి ముందు ఇక నేను ఇక వాక్యాలు చూపించిన టైం చాతలేదు కాబట్టి ఒక మాట ఏమంటాడంటే, ఇదిగో వీళ్ళందరూ నువ్వు రాజువా, నువ్వు నిజంగా యూదుల రాజువా అంటే అవును నువ్వు అన్నట్టే అని అన్నాడు. అనంటే వాళ్ళందరూ ఏం చేశారంటే, అదిగో దోషం చేస్తున్నాడు, చంపేయండి అని చెప్తుంటే, ఇదిగో వీళ్ళందరూ నీ మీద ఆరోపణ చేస్తున్నారు, నువ్వు నోరు విప్పి మాట్లాడవా అని అన్నాడు. కాదు అని ఒక మాట అనమను, మరి ఏదో ఉద్దేశంతో నువ్వు నోరు విప్పు అన్నాడు. ప్రభువు వారు ఒక్క మాట కూడా అక్కడ పలకలేదు అని రాయబడి ఉంది. ఏది? పిలాతు ముందు నుంచున్నప్పుడు. అప్పుడు ఆ దానికంట పిలాతు ఆశ్చర్యపడ్డాడు అని ఒక మాట రాసింది అక్కడ. ఎందుకు ఆశ్చర్యపడ్డాడంటే, ఈయన ఎక్కడోడరా బాబు, మరణం అంటే భయపడి పారిపోయేవాళ్ళని చూసాం కానీ మరణానికి ఎదురు వెళ్తున్నాడు. నువ్వు చనిపోతావురా బాబు, ఒక మాట చెప్పు అని అంటే నోరు తెరవట్లే. అక్కడ ఆశ్చర్యపోయాడు. అంటే ఎక్కడికి వెళ్తాకి ఇష్టపడుతున్నాడు? మరణానికి విల్ఫుల్గా ఆయన వెళ్ళిపోతున్నాడు, హృదయపూర్వక మరణానికి వెళ్తున్నాడని ఆ పిలాతు కూడా అక్కడ ఆశ్చర్యపోయాడు అన్నాడు. ఈ విధంగా చూస్తే ఆయన జననం దగ్గర ఆశ్చర్యకరుడు, కార్యాల దగ్గర ఆశ్చర్యకరుడు, తర్వాత మరణం దగ్గర ఆశ్చర్యకరుడు, అన్నిటికంటే ముఖ్యంగా మన జీవితాల్లో చేసిన గొప్ప రక్షణ బట్టి మహా ఆశ్చర్యకార్యాలు మన జీవితంలో చేశాడు. ఇకపోతే మన జీవితంలో ప్రతిరోజు ఆయన చేస్తున్న ఈ ఆశ్చర్యకార్యాలు చెప్పాలంటే ఎన్ని ఉంటాయి చెప్పండి మీరు? ఒక్కొక్కరు నిలబెడితే సంవత్సరం చెప్తారు ఆ జీవితంలో జరిగిన ఆశ్చర్యకార్యాలు. అవునంటారు కాదంటారా? చెప్పండి, జరుగుతాయా జరగవు చెప్పని? నా జీవితంలో అయితే నేను 60 years పూర్తి చేశాను. ఈ 60 yearsలోనూ ప్రతి ఒక్క సెకండ్ కూడా ఆయనదే. ఒక మాట నేను చెప్పాలంటే ప్రతి ఒక్క సెకండ్ కూడా ఆయనది. ఎందుకంటే అన్ని ఆశ్చర్యకార్యాలు చేశాడు, అన్ని ఆశ్చర్యకార్యాలు. ఒక్కటి మీ ముందు చెప్పేసి వదిలేస్తాను. ఏంటంటే, మా నాన్నగారు ఒరిస్సాలో ఉండేవాళ్ళు. మేము 10th class ఎగ్జామ్స్ రాసాం. 10th class ఎగ్జామ్స్ రాసి అక్కడ ఒరిస్సా వెళ్ళాం. మా నాన్నగారు అంటే మాకు భయం, ఎందుకంటే ఆయన ఇంజనీరు, మేము ఇక్కడ మామూలుగా స్కూల్లో చదువుతున్నాం. కొంచెం బాగా అంటే హై పొజిషన్లో ఉన్నాడు ఇంజనీర్గా ఉండటం మూలంగా. ఎందుకు మరి ఆ భయం చిన్నప్పటి నుంచి ఉంది. ఆ భయం ఉండబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎరా పరీక్షలు బాగా రాసావా అన్నారు. 10th ఎగ్జామ్స్ అయిపోయింది. బాగా రాసావంటే రాశానండి అని అన్నా. భయం కానీ ఫస్ట్ క్లాస్ వస్తుందా అని అన్నారు. ఇంకేం మాట ఎదురు చెప్పలేముగా, వస్తుందంటే వస్తుందండి. మరి స్కూల్ ఫస్ట్ వస్తుంది అన్నారు. స్కూల్ ఫస్ట్ వస్తుంది అంటే నాకు ఏం తెలుసు, భయంతో వస్తుందండి అని అన్నా. అది కూడా వస్తుందండి అనేసా. ఇక అన్న దగ్గర నాకు గుండె దాడి పట్టుకుంది. అసలు ఫస్ట్ క్లాస్ వస్తుందన్నాను. సరే చదువుతాను కాబట్టి, ఎంత కొంత చదివేవాడిని కాబట్టి పోటీగా మిగిలిన వాళ్ళతో ఫస్ట్ క్లాస్ ఎట్లా ఒకటి వస్తాను, ఏంటో స్కూల్ ఫస్ట్ వస్తుంది అనుకున్నాను అన్నాను అని చెప్పి. నాకు అప్పటికి ప్రార్థన అంటే అది బాగా తెలియదు. యాక్చువల్గా ఏంటంటే మా హిందూ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది. అప్పుడు ఇక్కడ ఉంటేనేమో మా అమ్మమ్మ వాళ్ళు వీళ్ళందరూ మమ్మల్ని ఇక్కడ తీసుకుపోయేవారు అటు ఇటు. సో అక్కడికి వెళ్తే ప్రార్థనగా నాన్నగారు రక్షణ పొంది ప్రార్థనలకు వెళ్తున్నారు. అప్పుడే సరే నాకు తెలియదు. ఆ రోజునే కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నా. నాన్నగారు డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత, ప్రభువా నాకు తెలియకుండా నేను ఫస్ట్ క్లాస్ వస్తుందని చెప్పాను, స్కూల్ ఫస్ట్ వస్తుందని చెప్పాను, దయచేసి నాకు సహాయం చేయి, లేకపోతే నా వ్యూ పగిలిపోద్ది తర్వాత, కాబట్టి సహాయం చేయి ప్రభు అని చెప్పి ఆయన దగ్గర ప్రార్థన చేసుకుని ఒక మాట అడిగాడు ఆశ్చర్యంగా. మా స్కూల్ బోర్డు మీద ఉండుంటుంది. నేను చదివే వరకు ఆ స్కూల్ 1925లో స్టార్ట్ అయితే నేను చదివే వరకు స్కూల్ ఫస్ట్ 424 మార్కులు బోర్డు మీద ఎదురుకుండా ఉండేది. ప్రభువా నాకు స్కూల్ ఫస్ట్ ఇవ్వు, 424 మార్కుల కంటే ఒక్క మార్క్ కూడా నాకు ఎక్కువ వద్దు, 424 మార్కులు నాకు ఇచ్చి నాకు స్కూల్ ఫస్ట్ చూపించు ప్రభు అని చెప్పేసి ఆ రోజున ప్రార్థన చేసుకున్నా. అట్లాగే రోజు ప్రార్థన చేశాను. రిజల్ట్ వచ్చిన తర్వాత చెప్పారు ఫస్ట్ క్లాస్ వచ్చిందని. మార్కులు వచ్చాయి కదండి. అప్పుడు నాకు 10 రోజుల తర్వాత మార్కులు వచ్చాయి. మార్కుల లిస్ట్ నేను తీసి చూసుకుంటే 424 మార్కులు కరెక్ట్గా. ఫస్ట్ సార్ నేను ఆశ్చర్యపోయింది నా లైఫ్లో అప్పుడే ప్రభువుని గురించి. ఇక అక్కడి నుంచి మొదలు పెడితే ఎన్నోన్నాయో లెక్కలేవు. అంటే ప్రతి వాళ్ళ జీవితంలో, నా ఒక్కడి జీవితంలో కాదు, అన్నయ్య వాళ్ళ గురించి అడిగితే వాళ్ళు చెప్పే అయితే మనకు బ్లాస్ట్ అయిపోతుంది మైండ్. అన్ని అద్భుతాలు ఉంటాయి వాళ్ళ జీవితాల్లో. అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతాలు ఉంటాయి. ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన ప్రతి చోట ఆశ్చర్యకార్యం చేయగలిగిన వాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన చేసిన గొప్ప ఆశ్చర్యకార్యం అంటే మనల్ని అందరినీ రక్షించడం. దానికోసం ఆయన కాళ్ళ మీద పడి మనం ఎంతగా స్తుతించినా ఆయన రుణం మనం తీర్చుకోలేం. కాబట్టి ఆయన ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి, ఆశ్చర్యకరమైన తన వెలుగులకు మనల్ని అందరినీ నడిపించిన దాన్ని బట్టి హృదయపూర్వకంగా ఆయన మనం ఆరాధన చేద్దాం. రెండో విషయం నేను క్లుప్తంగా చెప్పేసి ముగిస్తాను. ఒకసారి యెషయా గ్రంథానికి రండి. మళ్ళీ యెషయా గ్రంథంలో ఆయనకి ఇవ్వబడిన రెండో టైటిల్ ఏముంది? ఆశ్చర్యకరుడు తర్వాత ఆలోచన కర్త అని ఉంది కదా. ఆలోచన కర్త అని అన్నప్పుడు కౌన్సిలర్ అని ఉంది. అయితే ఇంగ్లీష్ బైబిల్ ఏముందని చెప్పాను? వండర్ఫుల్ కౌన్సిలర్ అని రాయబడి. అంటే అద్భుతంగా మనందరినీ మనకు ఆలోచనలు ఇచ్చి నడిపించగలిగినటువంటి దేవుడు అంట ఆయన. ఎందుకు మనల్ని అందరినీ ఆలోచన ఇచ్చి నడిపించగలిగిన దేవుడు అనంటే
యాక్చువల్గా దేవుడిగా ఆయన మనకి ఎప్పుడు దూరమే కదా, ఆయన స్థాయి మనం అందుకోలేము, ఆయన దగ్గర మనం చేరలేము కూడా. కానీ ఆయన ఆలోచనకర్తగా మనకు మారాడంట. అది ఎలా సాధ్యమైంది అని అంటే మీకు ఒక మాట చూపిస్తాను రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14 నుంచి 16 వరకు నేను చదువుతాను. 4వ అధ్యాయము 14 నుంచి 16 వరకు. స్టార్ట్ చేస్తున్నాను. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అని గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనము ఒప్పుకునే దాన్ని గట్టిగా చేపట్టుదుము అని చెప్తూ ప్రభు గురించి ఒక మాట చెప్తూ ఇప్పుడు ఏమన్నాడంటే, మన ప్రధాన యాజకుడు, జాగ్రత్త చూడండి ఇక్కడ, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాదు కానీ సమస్త విషయములలో మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను కనుక మనము కరుణింపబడి, ఇక్కడ చూడండి అసలు మాట, సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముగా కృపాసనము వద్దకు చేరుదాం. సమయోచితమైన సహాయము అనంటే కౌన్సిలింగ్ అన్నమాట. కౌన్సిలింగ్ ద్వారా కరెక్ట్గా నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలన్నది నీకు చెప్పేటువంటి ఒక వండర్ఫుల్ కౌన్సిలర్ ఆయన అని ఒక మాట చెప్పాడు. ఎందుకు ఆయన కౌన్సిల్ చేయగలుగుతున్నాడంటే, ఆయన నీలాగే మానవుడికి లోకానికి వచ్చాడు. నువ్వు ఎక్కడెక్కడ ఇబ్బంది పడుతున్నావు ప్రతి ఇబ్బంది దగ్గర ఆయన స్టెప్ వేశాడు. కాబట్టి నువ్వు ఎలా బాధపడతావు, ఎంత తీవ్రంగా బాధపడతావు, ఎంత భయంకరంగా దాని గురించి ఆలోచన చేస్తావు, ఇవన్నీ ఎరిగినవాడు. కాబట్టి నువ్వు ఏదైనా సరే సమయోచితంగా నీకు సహాయం చేయటానికి ఆయన సమర్థుడు అని చెప్తున్నాడు. అంతేకాదు సమయోచితంగా సహాయం చేసి మన జీవితాల్లో ఎన్నిసార్లు తప్పించాడు, ఎన్ని ప్రమాదాల నుంచి. అవునా కాదు? మీరు ఆలోచించండి. ఉద్యోగాలు చేసే వాళ్ళని అయితే చెప్పలేము. సమయోచితంగా ఆయన చెప్పి మనల్ని ఎలా నడిపిస్తున్నాడు. ఒక్కొక్క వివాహాల దగ్గర కానీ, ఇతర విషయాల దగ్గర కానీ, ఇంకా విషయాల దగ్గర కానీ, ప్రతి విషయం దగ్గర కరెక్ట్ ఆలోచన ఆయన దగ్గర ప్రార్థన చేసిన ప్రతి ఒక్కళ్ళు పొందుకున్నారు. అంతేకాదు ఆ టైంలో ప్రార్థనలో మనం కన్ఫ్యూజ్ అయిపోయినప్పుడు కూడాను కొన్నిసార్లు ఎవరో అన్నయ్య లాంటి వారి ద్వారానో లేకపోతే బ్రదర్స్ ద్వారానో తిరిగి మనకు ఒక మాట చెప్పించి కరెక్ట్ కౌన్సిలింగ్ మనకి ఇప్పించి మనం సరైన దారిలో వెళ్ళటానికి ఆయన సహాయము చేస్తాడు. జరగలేదు మన జీవితాలు అయ్యి ఇన్నిసార్లు, ప్రతి సంవత్సరంలోనూ మనం ఇన్నెన్ని మార్లు డౌట్ పడ్డాము, ఇన్నెన్నిసార్లు అధైర్యపడ్డాము. ప్రతిసారి కూడా ఆయన మనకు కౌన్సిలింగ్ చేయబట్టే మనందరం ఈ రోజున ఇంకా నిలబడి ఉన్నాము. చదువుకునే పిల్లలకైతే ఏమవుతుంది చదువు, ఉద్యోగం ఏమవుతుంది అని ఈ భయం, కానీ అక్కడ కరెక్ట్ కౌన్సిలింగ్ చేస్తాడు. పెళ్ళైన వాళ్ళకైతే పిల్లలు ఏమవుతారు, మళ్ళీ సంసారం ఏంటి, ఉద్యోగం ఏంటి, అదేంటి, అక్కడ కౌన్సిలింగ్ చేస్తాడు. ప్రతి చోట కూడాను ఆయనే మనకి కౌన్సిలర్గా, మంచి కౌన్సిలర్గా ఉండి సమయానుకూలమైన సహాయం మనకి ఆయన చేస్తాడు. ఒక 2 ఉదాహరణలు మీకు చెప్పేసి చదివించను, మీకు తెలిసినయే కానీ చదివించకుండా జస్ట్ వివరించి చెప్పేస్తా. ఆయన దగ్గరికి కౌన్సిలింగ్ కోసం ఒక వ్యక్తి వచ్చాడు. ఎవరంటే ఆయన యోహాను సువార్తలో ఉంటాడు. ఎవరో చెప్పండి. నికోదేము. ఓకే, యోహాను సువార్త నికోదేము వచ్చాడు. ఎందుకని ఆయన డౌట్ వచ్చేసింది. వాస్తవానికి ఆయన పరిసయ్యుడు, కానీ ధర్మశాస్త్రం అంతా తెలుసు. కానీ ప్రభువు చేసే పనులు చూస్తే ఆశ్చర్యం వేసింది. ఏదో తేడా కొడుతుందా మనకు అనుకున్నాడు. మనలో ఏదో తేడా కొడుతుంది, ఆయన చెప్పింది వేరేగా ఉంటుంది, మనది వేరేగా ఉంది అని చెప్పి సైలెంట్గా రాత్రిపూట ఆయన దగ్గరికి వచ్చాడు. వచ్చి ఇదో ఆయన గురించి చెప్తున్నాడు. ఆయన కాసేపు పొగుడుతున్నాడు, ప్రభువా నువ్వు చేసే ఆశ్చర్యకార్యములు దేవుని వద్ద నుంచి వస్తే తప్ప మరి ఎవడో చేయలేరు అని. కానీ కరెక్ట్ కౌన్సిలర్ కదా, కరెక్ట్ ఒకే ఒక గన్ షాట్ వేసాడు ఆయన మీదకి. ఏమన్నాడు ఒకసారి చూడండి, మీకు నేను చూపిస్తా మాట. ఆయన అన్న మాట ఏంటి, ఈయన చెప్పిన మాట ఏంటి అన్నది. యోహాను సువార్త 3వ అధ్యాయంలో, బోధకుడా నీవు దేవుని వద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము, దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేస్తున్న సూచక్రియలు ఎవడును చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఇక జార్చండి, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేడని నీతో నిశ్చయంగా చెప్తున్నానని. అంటే కరెక్ట్, అంటే వండర్ఫుల్ కౌన్సిలర్. వచ్చిన వాడి హృదయం ఏంటో కరెక్ట్గా అర్థం చేసుకునేది ఆయన ఒక్కడే. వచ్చి రాగానే వదిలేశాడు ఎంత ఒక్క దెబ్బకి, నువ్వు కొత్తగా జన్మించాలి పో అని. ఒకే ఒక్క మాట. అంటే అవతల హృదయం ఎట్లాంటిది, లోపం ఏంటి, దానికి ఏం ట్రీట్మెంట్ చేయాలన్నది తెలిసిన ఒకే ఒక వ్యక్తి సర్వసృష్టిలో ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. గన్ షాట్ వదిలేసాడు ఒక డైలాగ్, అంతే అతని జీవితాన్ని మార్చేసింది. అలాగే తీసుకొని మారినోళ్ళు ఉన్నారు. ఎలాగని వ్యభిచారంతో పట్టబడిన ఒక స్త్రీ ఉంది. మామూలుగా ఆమెను ఏమన్నాడు, ఇంకెన్నడూ పాపం చేయొద్దు అన్నాడు. అంటే ఆమెకున్న లోపం ఏంటి చెప్పేశాడు కౌన్సిల్ చేసి, మరి అన్నటికీ పాపం చేయవద్దని చెప్పాడు.
కానీ చెప్పిన విన్నోళ్ళు ఉన్నా సరే ఆయన ఎంత బాగా కౌన్సిల్ చేస్తారంటకి ఒక ధనవంతుడైన యవనస్తుడు ప్రభు దగ్గరికి వచ్చాడు కదా, వచ్చి ఇదిగో నేను దేవుడి రాజ్యానికి వెళ్ళాలనుకుంటున్నాను, ఏం చేయాలంటే ఇదిగో ఈ చెయ్యి ధర్మశాస్త్రం చెప్పాడు అన్నీ చేయంటే నేను చిన్నప్పటి నుంచి వాటన్నిటిని చేస్తున్నాను అన్నాడు. వాటన్నిటిని నేను చేస్తున్నాను అన్నాడు. అయితే నీకు ఒక అడ్డంకి ఉందన్నాడు. చూసావా, ఒక బెస్ట్ కౌన్సిలర్ కదా, వండర్ఫుల్ కౌన్సిలర్ కదా, నీకు ఒక అడ్డం ఉంది అన్నాడు. ఏంటనంటే నీ ఆస్తి అన్నాడు. నీ ఆస్తి వేదలకి ఇచ్చి నువ్వు నన్ను వెంబడించంటే నేనెవరు దేవుని వాక్కు దేవుడై ఉన్నవాడిని కదా, దేవుడై ఉన్నాడు కాబట్టి నన్ను వెంబడించన్నాడు. కానీ అతను వదిలేసుకున్నాడు. అంటే కౌన్సిల్ చేసే దగ్గర దేవుడు ఎంత మంచిగా మన జీవితాలను కౌన్సిల్ చేస్తాడు అన్నది. కాబట్టి ఆయనకు అప్పగించుకున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆయన వండర్ఫుల్ కౌన్సిలర్ అనమాట. ఎంత అద్భుతమైనటువంటి కౌన్సిలర్ అంటే నువ్వు ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి అడిగితే నీకు జవాబు ఇవ్వని విషయం అంటే ఏది ఉండదు. ఇవి ఈ బైబిల్ ద్వారా నీతో మాట్లాడతాడు. నీ భయాల దగ్గర కానీ, నీ అనారోగ్యం దగ్గర కానీ, నీకున్న ఇబ్బందుల దగ్గర కానీ, నీకున్న కష్టాల దగ్గర కానీ, నీకున్న నష్టాల దగ్గర కానీ ఒక్కసారి ఆయన పాదాల దగ్గరికి రా, వస్తే ఎంత బెస్ట్ కౌన్సిలర్ ఆయన తెలుస్తుంది మీకు. అలా ఆయన చేయబట్టే మనం అందరం కూడాను ఈరోజు భద్రంగా క్షేమంగా ఉన్నాం. గుండెదాడ వచ్చి ఎప్పుడో చావాల్సింది, గుండెదాడలు వచ్చి ఎన్నోసార్లు పోవాల్సింది మనం అందరం కూడా మన పరిస్థితులు చూసి. కానీ అన్నిసార్లు తప్పించబడి వచ్చామంటే కారణం ఏంటంటే ఆయన కౌన్సిల్ చేసి మనల్ని నిలబెట్టబట్టే. కాబట్టి అలాగా మన పక్షంగా కూడా ఆయన ఏంటది రెండోది ఏమన్నాడు? ఫస్ట్ ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, అద్భుతమైన ఆలోచనలు మనకిచ్చి మనల్ని నడిపించి తనలో నిలిపినందుకు హృదయపూర్వకంగా మన ఆరాధన చేద్దాం. సో ఇక్కడ ఆపేసేస్తామని టైం అయింది కాబట్టి మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు అని చెప్పాడు. ఆయన ఎవరు అని అంటే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆశ్చర్యకరమైన కార్యాలు మన జీవితంలో జరిగించేందుకు ఆయన మనం ఆరాధన చేయవచ్చు. అలాగే ఆలోచనకర్త అయ్యి మంచి ఆలోచనలు ఇచ్చి మనల్ని, మన కుటుంబాన్ని, మన సంఘాన్ని అన్నిటిని నడిపిస్తున్నందుకు ఆయన మనం ఆరాధన చేయవచ్చు. అంతేకాదు బలవంతుడైన దేవుడిగా మనకు తోడుగా ఉండి ప్రతి చోట మన బలహీనతలో మనకు బలమై నడిపిస్తున్నందుకు కూడా ఆయన ఆరాధన చేయవచ్చు. ఈ లోకంలో పోగొట్టుకున్న శాంతి మొత్తాన్ని, సమాధానాధిపతిగా మనకందరికి ఇస్తూ ఆయన దగ్గర ఉన్న వాళ్ళకి శాంతి సమాధానాలు దయచేస్తున్నందుకు కూడాను ఆయన మనం ఆరాధన చేయొచ్చు. కాబట్టి ఈ విషయాలన్నింటిని బట్టి ప్రభు దగ్గరికి వచ్చి మన జీవితాలు ఆయన చేసిన కార్యాలను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ హృదయపూర్వకంగా మనం ఆయన ఆరాధన చేద్దాం. తలలు వంచండి, ఆరాధనకు సిద్ధమవుదాం.